కొంతమంది పిల్లలకు ఎంసెట్లో ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, నాకు ర్యాంక్ రాలేదు కదా, ఇక ఇంజనీరింగ్ అనే నిర్ణయాన్ని పక్కన పెట్టి వేరే సైడ్ ఆలోచిద్దాం అనుకుంటారు. ముఖ్యంగా అలా ఆలోచించే పిల్లల కోసం, సరే నీ ప్రయత్నం నువ్వు చేసావు, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యావు, బాగా అటెంప్ట్ చేసావు, నీ శక్తికి తగ్గట్టు రాసావు, కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, ఎగ్జామ్లో నువ్వు టెన్షన్ పడటం వల్ల కావచ్చు, ఇంకా వేరే రకరకాల కారణాల వల్ల కావచ్చు, ర్యాంక్ నీకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆలోచించాల్సిన విధానం ఏంటి? నాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకా నా ఇంజనీరింగ్ కళని పక్కన పెట్టి వేరే అవకాశాలు ఏమున్నాయో ఆలోచిస్తాను అనుకుంటావా? లేదా ఇంజనీరింగ్ ప్రయత్నాలలో మొదటి అటెంప్ట్లో నేను ఫెయిల్ అయ్యాను, మంచి ర్యాంక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాను, ఇదొక్కటే ఉందా అవకాశం? మేనేజ్మెంట్ కోటా అని ఒకటి ఉంటుంది కదా, ఇంటర్మీడియట్లో అయితే మార్కులు బాగా వచ్చాయి, ఎంసెట్లో ఏ కారణం చేత అయినా సరే ర్యాంక్ ఎక్కువ వచ్చింది, అదే కదా మన ప్రాబ్లం. ఇప్పుడు ర్యాంక్ విషయం పక్కన పెడితే, ఈ ర్యాంక్తో సంబంధం లేకుండా నాకు ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇచ్చే కాలేజెస్ లేవా? సరే ఉన్నాయి, లక్షల్లో డొనేషన్లు ఉన్నాయి, లక్షల్లో ఫీజులు ఉన్నాయి, మా డాడీ కట్టలేడు, మా ఫ్యామిలీ పరిస్థితి తక్కువ, ఇదేనా నీ భయం? ఇలాంటి భయంతో ఉంటే నీ భయం నిజమేనా అసలు? అంటే డొనేషన్స్ లేకుండా తక్కువ ఫీజుల్లో, కట్టగలిగిన ఫీజుల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇచ్చే కాలేజెస్ ఉన్నాయా లేవా? ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం ద్వారా వేరే సైడ్ భయపడి ఆలోచించి వేరే నిర్ణయం తీసుకోవాలి అనే నీ రాంగ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ అది కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది. ర్యాంక్ ఎంత వచ్చినా పర్వాలేదు, మనకి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వస్తుంది అని మనకు తెలిస్తే మనం మన కళ వైపు ప్రయాణం చేయడంలో ఒక్కడికి కూడా వెనక్కేయాల్సిన అవసరం లేదు. కారణాలు ఎత్తుక్కుంటారు చాలామంది పిల్లలు. నేను కూడా ఇంజనీర్ని అయ్యేవాడినే, ఎంసెట్లో కొంచెం ర్యాంక్ ఎక్కువ రావటం వల్ల వేరే సైడ్ వచ్చాను. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు కదా. నువ్వు ఇంజనీర్ అవ్వాలి అనుకున్నావు, నీ టార్గెట్ ఇంజనీరింగ్ పెట్టుకున్నావు, ఇంటర్మీడియట్ అయిపోయింది, బాగా చదివి మంచి మార్కులు తెచ్చావు, ఎంసెట్లో ఏదో కారణం చేత ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది, వీలైతే ర్యాంక్తో ట్రై చేద్దాం. మన ర్యాంక్ యొక్క కట్ ఆఫ్ ఎక్కడుంది, పోయిన సంవత్సరం ఇదే ర్యాంక్ వచ్చిన నా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలకు ఎక్కడ సీట్ వచ్చిందో తెలుసుకుందాం. ఎక్కడెక్కడ వచ్చిందో తెలుసుకున్నాక వాటిల్లో మనకి ఏదైతే నచ్చిందో అవే ఆప్షన్స్ పెడదాం. వచ్చింది హ్యాపీ, ఒకవేళ రాలేదు వెంటనే మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ఫీజు ఎక్కడుందో తెలుసుకుందాం. సెయింట్ మేరీస్ కాలేజీ గురించి ఒక్కసారి ఆలోచిస్తే, మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మేనేజ్మెంట్ కోటాలో నంబర్ ఆఫ్ సీట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా తక్కువ ఫీజులో. ఒక సామాన్య మధ్యతరగతి ఫాదరు కట్టగలిగినంత తక్కువ ఫీజులో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ను ఆఫర్ చేస్తుంది. ఎవరైతే టాప్ ర్యాంక్ తెచ్చుకొని కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళతో పాటే మీ ప్రయాణం కూడా మొదలవుతుంది. ఎంసెట్ రాయడంలో తడబడ్డావు, ఇబ్బంది పడ్డావు, భయపడ్డావు, వెనకబడ్డావు, ఓకే. ఈ మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ఫీజులో నువ్వు ఇంజనీరింగ్లో సెయింట్ మేరీస్ క్యాంపస్లో జాయిన్ అవ్వడం ద్వారా ఒకసారి నువ్వు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నీకు అదే జర్నీ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది. సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అయితే మంచి ర్యాంక్ తెచ్చుకొని కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీ ఉంటుందో నీకు అలాంటి ఫెసిలిటీ ఉంటుంది, ఎలాంటి అవకాశం ఉందో నీకు కూడా అదే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ నీ జర్నీ స్టార్ట్ చేసి నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేయి. సరే కౌన్సిలింగ్లో రావాలి, ర్యాంక్ ఎక్కువ వచ్చింది, రాలేదు, ఫీజు తక్కువ ఉంది, డాడీ కట్టగలడు, మేనేజ్మెంట్లో వచ్చావు, ఇద్దరు అదే క్లాస్లో ఉన్నారు, ఇక నుంచి మొదలెట్టి నువ్వేంటో ప్రూవ్ చేసుకో. సెయింట్ మేరీస్ క్యాంపస్లోకి రావడం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే నీకు క్యాంపస్ ట్రైనింగ్ ఇస్తారు, సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ ట్రైనింగ్ ఇస్తారు, నీ యొక్క మానసిక ఉల్లాసానికి కావాల్సిన గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఎవ్రీథింగ్ నీకు హెల్ప్ చేస్తారు. నిన్ను ఎక్కడ కూడా నర్వస్ కానియకుండా 4 years జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఐటీ కంపెనీలో పెడతారు. అసలు ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు? నీకు ఇంజనీరింగ్ డే 1 నుంచే నేర్పిస్తారు. నువ్వు ఏ ఏరియాలో వెనకబడ్డావు ఆ ఏరియాలో నీ మీద శ్రద్ధ చూపిస్తారు. ర్యాంక్ ఎక్కువ వచ్చిందనే కారణంతో వేరే డెసిషన్ తీసుకోవద్దు. ఒకసారి ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి, మేడం నా సిచ్యువేషన్ ఇదండి, నేను ఇంటర్మీడియట్లో బాగా చదివేదాన్ని, నాకు ఇంటర్మీడియట్లో కూడా ఇంత పర్సంటేజ్ వచ్చింది, నేను ఇప్పటి వరకు టాపర్నే, ఎగ్జామ్ టైంలో ఫలానా కారణం చేత ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది, మరి ఇప్పుడు నెక్స్ట్ నన్ను ఏం చేయమంటారు? నాకు ఇంజనీరింగ్ అడ్మిషన్ వస్తుందా? యామ్ ఐ ఎలిజిబుల్ టు డూ ఇంజనీరింగ్? అడగండి. అడిగి తెలుసుకొని మేడం వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకోండి. ఆ గైడెన్స్ తర్వాత మీరు డిస్కస్ చేసుకొని రైట్ డెసిషన్ తీసుకోండి.
జనరల్గా ఏమైపోద్ది అంటే ఒక్కసారి మనకి ఎదురు దెబ్బ తగలగానే, ఒక్క స్టెప్ వెనక పడగానే, ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే ఫస్ట్ డల్ అవుతాం, తర్వాత బాధపడతాం, వెంటనే తప్పుకుంటాం. అలా కాకుండా ఫెయిల్ అవ్వడం అనేది కామను. అది ఇంటర్మీడియట్లో మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు కావచ్చు, ఎంసెట్లో ర్యాంక్ ఎక్కువ వచ్చిన పిల్లలు కావచ్చు. కారణాలు అనేకం ఉంటాయి. భయపడొద్దు, వెనకడిగేయొద్దు. ఇంజనీర్ అవ్వడమే నీ టార్గెట్ అయితే, ఐటీ సెక్టర్లో సెటిల్ అవ్వడమే నీ టార్గెట్ అయితే, కారణం ఏదన్నా కానీ ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. పేరెంట్స్ కూడా చెప్పాలి మనం ధైర్యంగా, డాడీ ఈ కారణం వల్ల, కొంచెం భయపడడం వల్ల, కొంచెం ఇబ్బంది పడటం వల్ల, సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల ర్యాంక్ ఎక్కువ వచ్చింది, ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయి, కానీ ఏది ఏమైనా నేను బీటెక్కి చేస్తాను, పుంజుకుంటాను, డెఫినెట్గా నేనేంటో ప్రూవ్ చేస్తాను, 4 yearsలో ఐటీ సెక్టర్లో సెటిల్ అవుతాను. నువ్వు ఇలా గట్టిగా బలంగా అనుకోవటం ద్వారా నువ్వు ఆ ఐటీ సెక్టర్కి వెళ్ళాలి అనే ఈ క్రమంలో నీకు కావాల్సిన సహాయం అంతా సెయింట్ మేరీస్ క్యాంపస్ చేస్తుంది. మీ డాడీ కట్టగలిగే తక్కువ ఫీజులో ఉంటుంది, నీకు బెస్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలుగా ఈ 4 years నేను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు 4 yearsలో నిన్ను తీసుకెళ్ళి నీ శక్తికి తగిన, నీ టాలెంట్కి తగిన, నీ పర్ఫార్మెన్స్కి తగిన ఆపర్చునిటీ క్యాంపస్ చూపిస్తుంది. ఇది తెలియకపోతే మనం కాలేజీ సెలెక్ట్ చేసుకునే విధానాలు ఎలా ఉంటాయి? పలానా కాలేజ్ ఉంది, ఒకటే రోడ్డు, ఇక్కడ ఎక్కుతాను అక్కడ దిగుతాను, ఒక 1/2 hour లోపు జర్నీ, కాబట్టి ఆ కాలేజీకి వెళ్తా. ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగోపోయినా ఓకే, ప్లేస్మెంట్ లేకపోయినా ఓకే, ఫెసిలిటీస్ లేకపోయినా ఓకే, ఇవన్నీ తర్వాత 4 years తర్వాత కదా. 4 years తర్వాత ఆలోచించాల్సిన విషయాలు ఇప్పుడు ఎందుకు? ఇదైతే దగ్గర ఉంది కదా, ఫస్ట్ ఇక్కడికి పంపిద్దాం. ఫస్ట్ ఇక్కడికి పంపించాక ఆలోచించడానికి ఏముంటుంది? నీ లైఫ్లో 4 years ఆఫ్ టైం పోతుంది, ఫెసిలిటీ ఏముండదు, నువ్వేం నేర్చుకోలేవు, జాబ్కి ఏం కావాలో అది నీకు అందుబాటులో ఉండదు. 4 years తర్వాత బాగా చదువుకున్న మీ ఊర్లో మీ బంధువుల్లో ఉండే పిల్లలు వెళ్ళి ఐటీలో సెటిల్ అవుతారు. నీకు చూస్తే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటావు, ఇంటర్వ్యూ అంటే భయపడుతుంటావు, మళ్ళీ వెనకడిగేసి ఊర్లోనే మిగిలిపోతావు. అంటే దగ్గరుంది కదా అని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావా? ఎవరో చెప్పారు కదా అని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావా? తెలిసి తెలియక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావా? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, రైట్ డెసిషన్ తీసుకుని, కరెక్ట్గా స్టెప్ తీసుకునే టైం ఇది. ఇంటర్మీడియట్ అయిపోయినాక నువ్వు ఎంచుకునే కాలేజే నీ భవిష్యత్తు, నువ్వు ఎంచుకునే జాబే నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తే కాదు, నీ కుటుంబం యొక్క భవిష్యత్తు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ 4 ఏళ్ళు నేను ఎలా ఉండాలి, 4 ఏళ్లలో నేను వెళ్ళి ఎక్కడ సెటిల్ అవ్వాలి, నా టార్గెట్ ఏంటి, నా డెస్టినేషన్ ఏంటి, నా డ్రీమ్ ఏంటి, ఇవన్నీ నీకు క్లారిటీ ఉన్నప్పుడు, నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు ఎలా సాధించుకోవాలో నీకు అర్థమవుతుంది. క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా తెలుసుకోకుండా జాయిన్ అవుతావు. ప్లేస్మెంట్కి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారో ఎవరో తెలుసుకోకుండా జాయిన్ అవుతావు. క్యాంపస్లో ఇయర్లీ ఎంత ఫీజు ఉంటుందో తెలుసుకోకుండా జాయిన్ అవుతావు. జాయిన్ అయిన తర్వాత సడన్గా వాళ్ళు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు కట్టాలండి 10,000 అన్నారు అనుకోండి. అదేంటి జాయిన్ అయ్యేటప్పుడు 10,000 చెప్పలేదు కదా, డాడీ 10,000 అడుగుతున్నారు, 10,000 ముందు చెప్పలేదుగా, మన వల్ల కాదు, సరేలే ఇంక వదిలేసేయి, మధ్యలో ఆగిపోతాం. ఒక చిన్న కారణం చాలు, జాయిన్ అయ్యాక ఎక్కువ అడిగారు నేను కట్టలేకపోయా. అదే నువ్వు జాయిన్ అయ్యే రోజే నీకు ఫస్ట్ ఇయర్ ఎంత ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎంత ఉంటుంది, థర్డ్ ఇయర్ ఎంత ఉంటుంది, ఫోర్త్ ఇయర్ ఎంత ఉంటుంది, 4 ఏళ్లలో నీకు వచ్చే ఖర్చు ఇంత, ఈ టైంలో కట్టాలి అని నిన్ను ముందే ప్రిపేర్ చేసి పెడితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి రాదు, వెనకడిగేసే అవసరం రాదు. మరి ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారు? సెయింట్ మేరీస్ చెప్తారు. ఒకసారి రండి, ఒకసారి వచ్చి పాపను తీసుకొచ్చి మన టీంతో మాట్లాడండి. రాలేరా, కుదరట్లేదా, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చేసి మేడం నమస్తే, ఇది మా పరిస్థితి, పాపకి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, మన కాలేజీలో సీట్ వస్తుందా మేడం, మరి ఫ్యాకల్టీ బాగుంటారా, హాస్టల్ బాగుంటుందా, హాస్టల్ ఫీజు ఎంత మేడం, సెక్యూరిటీ బాగుంటుందా, జాబ్ ఖచ్చితంగా వస్తుందా, లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయా, గేమ్స్ ఉంటాయా, ఈవెంట్స్ ఉంటాయా, మా పాపకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఏం చేస్తారు, ఎలా చూసుకుంటారు అని అన్ని వివరాలు కనుక్కొని మీరు మనసంతా ధైర్యంతో నిండిన తరువాతనే వీలు చూసుకొని ఒకసారి రండి. వచ్చేసి క్యాంపస్ చూడండి, పాపకు చూపించండి, మీరు చూడండి, సీనియర్ పిల్లలతో మాట్లాడండి, అన్ని వివరాలు తెలుసుకోండి. చిన్న కారణంతో ఆగిపోద్ది. ర్యాంక్ ఎక్కువ వచ్చింది, బాగా చదివి ర్యాంక్ తెచ్చుకుంటే నేను చదివించేవాడిని, ర్యాంక్ ఎక్కువ వచ్చింది నేనేం చేయను, అయిపోయింది. ఫాదర్ పక్కకి వెళ్ళిపోయాడు. స్టూడెంట్ మంచి ర్యాంక్ వచ్చి ఉంటే నేను కూడా బీటెక్కి వెళ్ళేదాన్ని, ర్యాంక్ కొంచెం ఎక్కువ రావడం వల్ల నేను ఇటు సైడ్ వచ్చాను, అయిపోయింది. స్టూడెంట్ సైడ్ అంటే స్టూడెంట్ పక్కకి వెళ్ళిపోయాడు, పేరెంట్ పక్కకి వెళ్ళిపోయాడు, లైఫ్లో యాంబిషన్ పక్కకి వెళ్ళిపోయింది.
తీరా మనం ఎక్కడున్నామో అక్కడే మిగిలిపోయాం. మనతో పాటు ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అవగాహన ఉండటం ద్వారా మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ పొంది రేపు వాళ్ళు ఇంజనీర్లుగా మన ముందే తిరుగుతారు. వాళ్ళకంటే బాగా చదివి వాళ్ళకంటే మంచి తెలివి ఉన్న మనము ఇన్ఫర్మేషన్ తెలియక ట్రాక్ దాటి ట్రాక్ తప్పి వేరే సైడ్ వెళ్ళి భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటాం. ఇదంతా గైడెన్స్ లోపం. తెలియకపోవడం, తెలుసుకోకపోవడం, కరెక్ట్గా ఆలోచించకపోవడం, మంచి నిర్ణయం తీసుకోకపోవడం. ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంటు, పేరెంటు రైట్ డెసిషన్ తీసుకునే టైం ఇది. నువ్వు సెలెక్ట్ చేసుకునే కాలేజే నీకు మంచి భవిష్యత్తు చూపిస్తుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే బ్రాంచే రేపు నీకు మంచి శాలరీని ఇస్తుంది. మరి ఇంత క్రూషియల్ డెసిషన్ తీసుకునే టైంలో ఒకరోజు మనం ఖాళీ చేసుకుని వచ్చి క్యాంపస్ చూడలేమా? పిల్లలతో మాట్లాడలేమా? ఒకసారి కాల్ చేసి టీంతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోలేమా? ఒకసారి ఆలోచించండి. ఏది కూడా లైట్గా తీసుకోవద్దు. ఈరోజు మనం తీసుకునే డెసిషనే మన భవిష్యత్తు, మన కుటుంబం భవిష్యత్తు. సెయింట్ మేరీస్ క్యాంపస్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఐదర్ ఫ్రమ్ కౌన్సిలింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కావచ్చు, సెయింట్ మేరీస్లో మీరు అడ్మిషన్ తీసుకోవడం ద్వారా మీ గమ్యాన్ని చేరుకునే ప్రయాణంలో మీరు మొదటి అడుగు వేసినట్టే. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకసారి వచ్చి క్యాంపస్ విజిట్ చేయండి. సెయింట్ మేరీస్ ద్వారా మీ కళల్ని సాకారం చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. వెల్కమ్ టు సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, చేబ్రోలు అండ్ బుడంపాడు క్యాంపస్.